నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్రిక్స్ లో చేరికకు శ్రీలంక ఆసక్తి నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా జీతాలేవి మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రికి పెరిగిన రోగుల సంఖ్య తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బీజేపీ మరోసారి అధికారంలోకి రాదు కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు హీరోయిన్ పాయల్ కు ఇవ్వాల్సిన 6 లక్షలే రేవంత్ సర్కారుపై ఈటల సంచలన ఆరోపణలు కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కేటీఆర్ మహిళలకు భారీ గుడ్ న్యూస్ తగ్గిన బంగారం వెండి ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన బీఆర్ఎస్ కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలుత ఇండియా సపోర్ట్ కోరుతున్నట్లు పేర్కొన్నారు. భారత భాగంగా ఉన్న బ్రిక్స్ మంచి కూటమిగా మారిందని చెప్పుకొచ్చారు. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్నట్లు కాంగ్రెస్ సర్కార్ వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. దీనిపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గం కేంద్రమైన జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ మధ్యలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 3 రోజుల నుంచి రోగులు రాక అనూహ్యంగా పెరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. 3 రోజుల క్రితం వాతావరణంలో చేర్చుకున్న మార్పుల కారణంగానే రోజు రోజుకు రోగుల రాక సంఖ్య పెరుగుతున్నదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో వైకుంఠ క్యూ కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. సోమవారం ఒక్కరోజే శ్రీవారిని 85,825 మంది భక్తులు దర్శించుకోగా 36,146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.4 కోట్లు వచ్చింది. బీజేపీపై ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఐఎన్డీఏ కూటమి 300 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందన్నారు. బీజేపీ నేతలు అహంకారంతో ఉండకూడదని సూచించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మంగళవారం మరోసారి నిరాశ ఎదురైంది. ఆయనతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో ఇతర నిందితుల జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 31 వరకు పొడిగించింది. తదుపరి విచారణ మే 31కి వాయిదా వేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియా ఫిబ్రవరి 2023 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సాయంత్రం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఈ మధ్య హాట్ టాపిక్ అయింది. తనను రక్షణ మూవీ ప్రొడ్యూసర్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసింది. వారి రెమ్యునరేషన్ ఎగ్గొట్టారని పోస్ట్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. పాయల్ కు కేవలం 6 లక్షలు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్షని కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు చీకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కార్ పాల్పడిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతలు ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం. ప్రతి గింజకు బోనస్ అని ఇప్పుడు సన్నవడ్లకే అంటారా? రైతు భరోసా, రుణమాఫీ ఏమయ్యాయి? నమ్మి ఓట్లేసిన ప్రజలు గొంతు కోస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 600 రూపాయలు తగ్గి 68,300 రూపాయలుగా మారింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 650 రూపాయలు తగ్గి 74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర 2,000 రూపాయలు తగ్గి 99,000 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బ్రిక్స్ లో చేరికకు శ్రీలంక ఆసక్తి. నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా జీతాలేవి? మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రికి పెరిగిన రోగుల సంఖ్య. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదు. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు. హీరోయిన్ పాయల్ కు ఇవ్వాల్సింది 6 లక్షలే. రేవంత్ సర్కారుపై ఈటెల సంచలన ఆరోపణలు. కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కేటీఆర్. మహిళలకు భారీ గుడ్ న్యూస్, తగ్గిన బంగారం వెండి ధరలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.